మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. స్వేచ్ఛ జర్నలిస్ట్ బలవన్ మరణం సమాజం పైన అనేక ప్రశ్నలు సంధించింది. అయితే స్వేచ్ఛది తప్ప ఒప్ప ఇవన్నీ డెఫినెట్గా మాట్లాడుకుందాం. కానీ ఒక వ్యక్తి జీవితం చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎంత ఘోరమైన ప్రభావం చూపుతుందో ఈ ఒక్క సంఘటన మనకు ప్రూవ్ చేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్నటి వరకు కనీసం పూర్ణ భార్య మీద ఒక రకమైన సింపతి ఉంది. నిజంగా నాకైతుంది. ఇప్పుడు స్వేచ్ఛ పూర్ణ ఇద్దరి బంధంలో సంబంధం లేని పూర్ణ భార్య అంటే స్వప్న, ఆ అమ్మాయి ఏం అన్యాయం చేసిందని 4-5 ఏళ్ళు క్షోభ ఆమెకు. పాపం కట్టుకున్న భర్త ఇంటికి రాకుండా ఎక్కడో వేరే అమ్మాయితో ఉన్నాడు, 2 పిల్లల్ని పెట్టుకొని. సేమ్ పూర్ణకు కూడా స్వేచ్ఛ బిడ్డకున్న వయసున్నే ఒక బిడ్డ, 6-7 సంవత్సరాలు అనుకుంటే ఒక కొడుకు కూడా ఉన్నాడు పూర్ణకి. వాళ్ళిద్దరికీ ఆ తల్లి ఏ సమాధానం చెప్తుందో పాపం. మమ్మీ డాడీ ఎందుకు ఇంటికి రావట్లేదని పిల్లలు అడుగుతున్నారేమో. సోషల్ మీడియాలో స్వేచ్ఛ పూర్ణ పేరు పెట్టుకున్నప్పుడు టీనేజ్కి వచ్చిన అమ్మాయికి వాళ్ళ క్లాస్మేట్స్ ఉండి మమ్మీ డాడీ అంటే ఎవరో ఆమెతో ఉన్న ఫోటో పెట్టుకున్నారని అడుగుతున్నారేమో. వీటన్నింటినీ పూర్ణ భార్య ఎట్లా భరిస్తుంది పాపం అని నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది. కానీ ఇవాళ ఎప్పుడైతే పూర్ణ భార్య బయటకు వచ్చి మా ఆయన చాలా అమాయకుడు, మా ఆయన మీద ఈ కేసులు పెట్టద్దు, అరణ్య నేను తండ్రిలాగా చూసుకున్నాడమ్మా అని చెప్పడానికి ఏమనిపించట్లేదా అంటే స్వప్న మీకు? అంటే మీరు కలియుగ పతివ్రతలాగే ఏమైనా బ్రాండ్ వేసుకుందాం అనుకున్నారు. ఎందుకంటే సతీ సావిత్రి అని మన పురాణాల్లో ఒక లేడీ ఉంటుంది. భర్త కుష్ఠవ్యాధులతో మొత్తం కదలలేని పరిస్థితుల్లో వ్యభిచార దగ్గరికి వెళ్ళాలనంటే గంపలో ఎత్తుకొని తీసుకెళ్తుంది. సో అట్లాంటిది ఏమన్నా ఒక చిరస్థాయిగా నిలిచిపోదామని ఏమన్నా అనుకుంటున్నారా మీరు? కొంచెమైనా మాట్లాడడానికి ఉండాలండి. మీకు ఒక అమ్మాయి ఉంది, స్వేచ్ఛ మీకు అన్యాయం చేసిందేమో కావచ్చు, కానీ 13-14 ఏళ్ళ అమ్మాయి అరణ్య ఎంతటితో పోరాటం చేయాలి? తండ్రి లేడు, చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ తెలియదు, తల్లి అర్ధాంతరంగా తను చాలించింది. తన ఇష్టాలకో తన వ్యక్తిగత అవసరాల కోసమో కోరికల కోసమో బాధనో బిడ్డ గురించి ఆలోచించకుండా చనిపోయింది. ఇప్పుడు బాధితురాలు ఎవరిందులో? మీరు ఎవ్వరు కాదు, అరణ్య. ఆ అమ్మాయిని పట్టుకొని మా ఆయన చాలా మంచివాడు, నీకేం తెలుసమ్మా, నువ్వు ఎట్లా సర్టిఫికెట్ ఇస్తావు, నువ్వు ఎక్కడో ఉంటావు నీ పిల్లలతో, మీ మొగడేమో నిర్వాహకం చేస్తాడు. సింగిల్ బెడ్రూమ్, పెంట్ హౌస్, హాల్, బెడ్రూమ్, కిచెన్ ఉంటే మీ అమ్మతో నేను బెడ్రూమ్లో ఉండాలి, నువ్వే హాల్లో పడుకో అనే రకము. తెల్లారితే ఎగ్జామ్ ఉంది ప్లీజ్ అంటుంటే చికెన్ బిర్యానీలు వండించుకున్నాడు అని చెప్తుంటే అమ్మాయి, మీ ఆయన ఆమెను హెరాస్ చేసిండా హెరాస్ చేయలేదా, నీ బిడ్డను ముట్టుకున్నట్టుగానే ఆమె బిడ్డను ముట్టుకున్నాడు అనేది నువ్వెట్లా జడ్జి చేస్తావు? ఇవాళ కెమెరా ముందుకు మాస్క్ పెట్టుకుని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అమ్మ, నువ్వెట్లా చెప్తావు? 13 ఏళ్ళ అమ్మాయి నాతో బ్యాడ్ టచ్ చేసింది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలియని ఏజ్ కాదు అది. 13 ఏళ్ళు అంటే అన్నీ తెలుస్తాయి, అమ్మ పెద్ద మనిషి అయింది. నాకు ఇట్లా టచ్ చేసింది అని అమ్మాయి చెప్తుంటే ఇక్కడ కూర్చొని మా ఆయన నేను బిడ్డలాగా అంటే నీ మొగుడి మాటలు విన్నావా? మీ ఆయన వచ్చి ఏం చెప్తాడు? లేదు స్వప్న నాకు స్వేచ్ఛ అంటే ఇష్టము, నేనే పోయి స్వేచ్ఛను వెనకబడి పెళ్లి చేసుకుంటా అన్న, స్వేచ్ఛ బిడ్డను కూడాతో నేను మిస్బిహేవ్ చేసినా నీకు వచ్చి చెప్తాడా? చెప్పడు కదా. అంటే మీ ఆయన ఏది చెప్తే అది వచ్చి నువ్వు బయట సేమ్ మాట్లాడతావా? ఇప్పుడు అరణ్య ఏం చేయాలి? ఆమె తల్లిని కోల్పోయిన బాధలు, చిన్నప్పటి నుంచి ఆమె అనుభవించిన వేతలు, పూర్ణ అనే వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత ఆమె అనుభవించిన ఒంటరితనంలో, ఇవన్నీ కాక ఆమెతో మిస్బిహేవ్ చేస్తే ఆమె ఓడ్చుకుని తల్లికి చెప్తే తల్లి నమ్మక, ఇవన్నీ కాక లేదు నిజంగానే నాతో మిస్బిహేవ్ చేసిందని ఆ 13 ఏళ్ళ వయసులో ఇప్పుడు ఆమె ఎంతమందికి ప్రూవ్ చేసుకోవాలమ్మా? అంత చిన్న పిల్లకి ఆమె పోని అబద్ధాలు ఆడే రకం అంటే ఎంత నిజాయితీ కనిపిస్తుంది అంటే స్వేచ్ఛ వాళ్ళ నాన్న, స్వేచ్ఛ వాళ్ళ అమ్మాయి, ఇద్దరు గొంతులో. ఆడియన్స్ ప్లీజ్ మీరు మళ్ళీ వాళ్ళ డే 1 నుంచి చేసినవి అన్నీ కూడా ఒకసారి కూర్చొని వినండి. వాళ్ళు ఒకే స్టాండ్ మీద ఉన్నారు. పూర్ణ ఒక్కడే చెడ్డవాడు, మా అమ్మాయి చాలా మంచిదని మేము అనట్లేదు, మా అమ్మాయి కూడా తప్పులు చేస్తుందని వాళ్ళ నాన్న అంటున్నాడు. మా అమ్మకు లగ్జరీ లైఫ్ ఇష్టము, కార్లు ఇష్టము, ఆ బలహీనత పూర్ణ గుర్తించునేమో అవి ఇస్తా అన్నాడు. మా అమ్మ నన్ను ఇట్లా ఆయన వండమంటే సరే అనేది, ఇవన్నీ ఓపెన్గా అమ్మాయి చెప్పుకుంటుంది. ఎక్కడ మా అమ్మ సూపరు, అసలు మా అమ్మని బలవంతంగా ఇబ్బంది పెట్టిండు, బలవంతంగా ఒప్పించి, ఇవేం చెప్పట్లేదు. వాళ్ళు చాలా నిజాయితీగా చెప్తున్నారు. అన్ని విషయాలు చెప్పినామే. చివరికి ఫీజులు నేనే కట్టినా అని చెప్పి పూర్ణ లెటర్లో రాస్తే 1వ తరగతి నుంచి ఆమె అదే స్కూల్లో ఉంది, ఈయనెట్లా అడ్మిషన్ ఇప్పించి ఈయనేం ఫీజులు కట్టిరని మాట్లాడితే వాళ్ళ అమ్మాయి అక్కడ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఏమో బహుశా అమ్మకి ఏమైనా డబ్బులు ఇచ్చుంటాడేమో నాకు తెలియదు అన్నది తప్ప నాకు ఫీజే కట్టలేదని మాట్లాడలేదు. అంత నిజాయితీగా నిలబడ్డది ఆ వయసులో ఆమె. చాలా స్టాండర్డ్స్తో మాట్లాడుతుంది. ఎక్కడ ఆ వయసులో ఆమెకున్న విచక్షణ మీకు లేకుంటే ఎట్లమ్మా? మీకు కూడా ఒక అమ్మాయి ఉంది కదా, రేపు మీ అమ్మాయి అదే పరిస్థితుల్లో ఉంటే తర్వాత బిడ్డలాగా చూసుకున్నాడు. ఎందుకు చూసుకుంటాడమ్మా? నీ బిడ్డకు నీ కొడుకైన తండ్రి చూసుకుంటాడు, స్వేచ్ఛ బిడ్డకైన తండ్రి కాదు. తండ్రిలాగా ఎందుకు చూసుకుంటాడు? ఎవరి బిడ్డను ఈయన తండ్రిలాగా చూసుకున్నంత ఉత్తముడని నువ్వు అనుకుంటున్నావు? మా తేల్చాల్సింది ఎవరు? బాధితురాలి కదా. నువ్వు వచ్చి బయటకు ఎట్లా స్టేట్మెంట్స్ ఇస్తావు? అంటే ఆత్మహత్య అంటే మోస్ట్లీ కోర్టులో పెద్దగా నేరం శిక్ష ఇవి పడకపోవచ్చు, కానీ ఇది పోక్సో కిందికి ఉచ్చు బిగుసుకుంటూ వస్తే శిక్ష తప్పదేమో అని భయమే ఇప్పుడు ఎవరమ్మా నిన్ను రంగంలోకి దింపింది?
వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎన్ని ఎడిటింగ్స్ వచ్చినాయో. బాధలో ఉన్న వాళ్ళు మాట్లాడితే స్వేచ్ఛ వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడు, స్వేచ్ఛ వాళ్ళ అమ్మాయి 13 ఏళ్ల పాప మాట్లాడితే ఎక్కడ తడబాటు లేదే. ఎందుకని టేక్స్ తీసుకొని మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు మాస్క్ పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు? సరే మాస్క్ మీ ఇష్టం, మాట్లాడండి. ఎందుకు ఎవరు ఇప్పుడు మిమ్మల్ని రంగంలోకి దింపారు? మీకు స్వేచ్ఛ మీ ఆయనను బ్లాక్మెయిల్ చేసిందా? ఏంటమ్మా మెడ మీద కత్తి పెట్టి ఇప్పుడు నాతో ఉంటావా ఉండవా అని అడిగిందా? లేకుంటే ఆయనంతటైనా లేదమ్మా నాకు పెళ్ళైందమ్మా, నాకు పిల్లలు ఉన్నారమ్మా, ప్లీజ్ నాకు నీ మీద ఉద్దేశం లేదంటే బెదిరించిందా? పెద్దవాళ్ళతో బ్లాక్మెయిల్ చేయించిందా? ఏం చేసి బెదిరించిందమ్మా? మీ ఆయనని బ్లాక్మెయిల్ చేస్తే అంత అమాయకుడిని మీరు అనుకుంటున్నారా? సరే మరి అంత అన్యాయం చేస్తే మీరు ఆ రోజే ఇట్లనే బయటకు వచ్చి స్వేచ్ఛ అనే లేడీ మా ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి వాడుకుంటుంది, మా ఇంటికి పంపట్లేదు ఎందుకు రాలేదమ్మా? ఇప్పుడు పోక్సో యాక్ట్ కనుక చుట్టుకుంటుందేమన్న భయంతో ఇప్పుడు వచ్చిన వాళ్ళు అప్పుడు ఎందుకు సోషల్ మీడియాకు రాలేదు? మీరు మీ భర్త స్వేచ్ఛతో ఉండడం వల్ల సూసైడ్ అటెంప్ట్ దాకా పేరు అనేది కూడా చాలామంది తెలిసిన విషయం, చెప్పిన విషయం. సరే నిజాలు మీరే చెప్పాలి, అబద్ధాలు ఆడితే ఇంకేం చేయలేము దానికి. మీరు వద్దనుకున్న మంచి కాశీకి వెళ్ళినామన్నారు, కాశీకి ఎందుకు వెళ్ళారు? డిప్రెషన్ ఎందుకైందమ్మా? మీ ఆయన స్వేచ్ఛతో ఉండడం వల్ల. గిల్లి జోలపాడు అని అంటారమ్మా. మీ ఆయన స్వేచ్ఛతో ఉండడం వల్ల నువ్వు డిప్రెషన్లోకి పోతే నేను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి మళ్ళీ మీ ఆయన నిన్ను కాశీకి తీసుకెళ్ళిండా? అంటే ఆయనే గిల్లుతాడు, ఆయనే జోలపడతాడు. అసలు ఎవరు వేరే సంబంధంలో ఉండమన్నాడు? ఎవరు పెళ్ళాన్ని డిప్రెషన్లోకి పోయేలా చేయమన్నాడు? ఎవరు కాశీకి తీసుకుపోమన్నారు? మీ ఆయన ఇప్పుడు ఏం చెప్పిండు వచ్చి, చూడు స్వప్న నీకోసమే నేను స్వేచ్ఛను దూరం పెట్టాలనుకున్నా, తీరా ఆమె చనిపోయింది, కేవలం నీకోసం నేను ఇవాళ ఇంత భరిస్తున్నా, సో నన్ను కాపాడుకోమని చెప్పారా? ఏం చెప్పారమ్మా? లేదంటే ఎట్లాగో స్వేచ్ఛ చచ్చిపోయింది, నాకున్న అడ్డు తొలగింది, ఆమె కర్మ ఆమె అనుభవించింది నాకు అన్యాయం చేసినందుకు, ఇప్పుడు నా పిల్లలు బాగుండాలి, నా మొగుడు నా కుటుంబం బాగుండాలి కనుక నా మొగుడిని కాపాడుకుంటా అనుకుంటున్నా. వద్దమ్మా, ఆడవానికి ఆడదే శత్రువు అని నిన్ననే నేను చాలా మందితో వాదించిన. మగవాడి మీద వేస్తే మగవాడు చిత్తకార్తి కుక్క, వాడికి వావి వరుస ఉచ్చ నీచం ఉండదు, వాడు వెనకబడతాడు. ఇప్పుడు దొంగలు అంటే వస్తారు, మనం తలుపులు తీసి పెట్టుకుంటే దొంగలు వస్తే మనదే తప్పంటారు కదా, ఎందుకంటే మనం కాపాడుకోవాలి. అట్లా ఆడి కుక్క లాంటి మొగాలు దొరికితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పాపం అభశుభం నిలవని పూర్ణ భార్య ఎంత క్షోభ అనుభవించి ఉంటుందో ఈ 4 ఏళ్ళు, భర్త రాకుండా ఎవరితోటో వెళ్ళి సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాళ్ళు వేరే అమ్మాయితో ఉంటే ఎంత బాధ అనుభవించి, ఎంత నరకం అనుభవించి ఉంటుందో, ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట అది అని అంటే ఇవాళ నువ్వేం చేస్తావు? మళ్ళీ ఆడదానికి ఆడదే శత్రువు అని జస్ట్ నీకు భర్త అయినందుకు ఆయన సేవ్ చేయడం కోసం నువ్వు ఒక అభశుభం తెలియని అమ్మాయిని అరణ్య ఇప్పటికే మేము చాలా ఏం కోల్పోయినామమ్మా? జనతా గ్యారేజ్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఎన్టీఆర్ విషయంలో మోహన్ లాల్ అంటాడు, కోల్పోవడం గురించి మనం వాటితో మాట్లాడొద్దు అని. అట్లా కోల్పోవడం గురించి నువ్వు అరణ్యతో మాట్లాడుతున్నావా అమ్మ? అరణ్యకు తండ్రి లేడు, తల్లి లేదు. ఇప్పుడు ఆమె ఇంకేం ఆమె కోల్పోయిందంతా ఏందమ్మా? నువ్వు బాగున్నావు, నీకు 2 పిల్లలు ఉన్నారు, రేపు మాప మీ ఆయన బయటకు వస్తాడు, మీరేం కోల్పోయారమ్మా? మమ్మల్ని రోడ్డుకి ఇడ్చిందంటే వాళ్ళ తల్లి చచ్చిపోయిందమ్మా. ఆమెకున్న ప్రపంచమే తల్లి, అసలు ఆ తల్లి లేదు ఇవాళ. ఊరికి వేలాడుతుంటే నీ బిడ్డ వయసున్న బిడ్డ తల్లిని చూసింది, అందులో పిల్ల నేరమే ఉందమ్మా? నీ మొగుడనే ఆ ఘనకార్యం చేసినందుకే కదా. 3 ఏళ్ళు వెనకబడి ప్రేమించు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పారని అందరూ వాళ్ళ నాన్న కాదమ్మా. మీడియాలో అందరూ కోడే కూస్తున్నారు, అందరూ కెమెరాల ముందు మాట్లాడరు, చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు చాటుకు. సో మీరు చెప్పినంత మాత్రమే మీరేమనుకుంటారు? ఈ ఆడియన్స్ చాలా మందికి నిజాలు తెలియదు కదా, మేము ఏం చెప్తే అదే నిజం అనుకుంటున్నారేమో. కానీ మీడియాలో పొలిటికల్ వర్గాల్లో అందరికీ ఓపెన్ సీక్రెట్ ఎవరు వెనకబడ్డారో, ఎవరు పెళ్లి చేసుకున్నారో. కనుక దయచేసి ఇప్పుడు వచ్చి నా భర్త అమాయకుడు, నా భర్తను బ్లాక్మెయిల్ చేసింది, ఎవరు బ్లాక్మెయిల్ చేయడమ్మా? మైనర్ అమ్మ అత్యాచార యత్నం చేసిందా? స్వేచ్ఛ మీ ఆయన మీద, లేదా రేపట్టం చేసిందా? రేపే చేసింది, ఏం చేసింది? ఎంత వయసు వచ్చిందే మీ ఆయన కొంటి మీదకి? ఏం బ్లాక్మెయిల్ చేస్తారు? ఎవరు ఇష్టం లేకుండా చేస్తారు? అన్నీ తెలుసమ్మా అందరికీ. దయచేసి నువ్వు కూడా నీ మీద ఉన్న జాలిని, ఓ కన్సర్న్ని కేవలం భర్త అవసరం లేదమ్మా. ఇట్లాంటి భర్తలు ఉన్నా లేకుండా పెద్దగా నష్టం లేదు. నీకు భర్త కంటే ఓర్చుకో, తప్పు చేసినందుకు శిక్ష అనుభవిస్తారు, బయటకు వచ్చేదాకా ఓపిక పట్టు, కలిసి ఉండు, సంతోషం. కానీ శిక్షే పడకుండా కాపాడుకుంటా అనుకుంటే మాత్రం చాలా తప్పమ్మా. సతీ సావిత్రి భర్త వల్ల ఎవరికి నష్టం లేదు, వ్యభిచార దగ్గరికి పోయిండు, కానీ తప్పులు చేసే భర్తలకి సపోర్ట్ చేయొద్దు. తప్పో ఒప్పో కోర్టులు నిర్ణయిస్తే, కానీ ఈ లోపే 13 ఏళ్ళ అమ్మాయి మీద ఇటువంటి వీడియోలు చేయడం కరెక్ట్ కాదు. ఇక స్వేచ్ఛ విషయానికి వస్తే కుండ బద్దలు కొట్టాలండి, ముసుగులో గుద్దులాటలు వద్దు. స్వేచ్ఛ చేసింది ముమ్మాటికి తప్పే. 40 ఏళ్ళు ఒంటి మీదకి వచ్చింది, 35 ఏళ్ళప్పుడు పూర్ణ నా వెనకబడ్డ స్టార్ట్ చేసింది అన్నారు. వాళ్ళ అమ్మాయికి 13 ఏళ్ళు. ఇప్పుడు ఇంకొక 3-4 ఏళ్ళు అంటే 44-45 ఏళ్ళు వస్తే బిడ్డకు పెళ్లి చేసే వయసు. ఏం కోరుకుంది ఇప్పుడు పూర్ణ నుంచి? ఏ తోడు కావాలనుకుంది? 2 పెళ్ళిళ్ళు డిస్టర్బ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తున్న చాలామంది ఆడవాళ్ళకు మాట చెప్పండి, 1-2 అయితే నా జీవితంలో ఇదేదో సెట్ అయితే లేదు అనే ఒక విరక్తో, వైరాగ్యమో, వద్దనే ఫీలింగ్ వస్తుంది. జర్నలిస్టు అంత చదువుకుంది, ఉద్యమాలు చేసింది, కవితలు రాసింది, ఎందుకు? ఆ పేపర్లు నాలుక గీసుకోవడానిక? దీనికన్నా ఇటువంటి చర్యల కన్నా పల్లెటూళ్ళల్లో ఏం చదువు రాకుండా తాగుబోతు మొగళ్ళు కొడుతుంటారు విపరీతంగా. కొడుతుంటే డబ్బులు గుంజుకుపోతుంటే దాచిపెట్టుకొని పక్కిళ్లల్లో పిల్లని చంకలో పెట్టుకొని పత్తికి కైకిలి కూలికి పోయి డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళు చదువు రాదు.
వాళ్ళ వల్ల సమాజానికి చాలా ఉపయోగం, నష్టం అయితే లేదు. వాళ్ళకేం చదువు రాదు, వాళ్ళు బెటరు. ఎందుకు ఈ చదువు, కవితలు, పోరాటం? ఏం పోరాటం? దేనికి? నాలుక గీసుకోవడానికి వచ్చిందా? ఇప్పుడు విచక్షణ లేకుండా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఎంతమంది ఫ్రెండ్స్, స్నేహితులు, కుటుంబ సభ్యులు, తండ్రి చెప్తుంటే కూడా అందరూ అబద్ధమే ఆడిరనే ఒక మూర్ఖపు భ్రమలో అంత డెస్పరేట్గా చాలామంది ఆడవాళ్ళకి సైకలాజికల్గా 35 ఏళ్ళ తర్వాత ఒక డెస్పరేట్గా ఉంటారు అన్నమాట. అంటే ఏజ్లో నన్ను ప్రేమిస్తున్నాను కూడా వెనకబడ్డం ఏంటి? 16-18 ఏళ్ళకి ఎట్లా ఉంటారో 40 ఏళ్ళకి వస్తుంటే అరే ఎంత వెనకబడుతుంది, ఇదేదో సినిమాటిక్గా ఉంది. 13 ఏళ్ళ పిల్ల, మొన్న 10th క్లాస్ అమ్మాయి అంజలి, తల్లి అంజలిని చంపేసింది. అక్కడేమో తల్లులు ప్రేమ చూసుకుంటే బిడ్డలు చంపుతుంటే, ఇక టీనేజ్ బిడ్డనేమో చాలా మెచ్యూర్డ్గా ఉంటే తల్లి లవ్వు, నాకు రిలేషను, నేను వదిలి ఉండలేకపోతున్నాను, నన్ను బాగా నమ్మించి నేను చచ్చిపోవడం ఏంది? తల్లిలో 2 ప్రేమలు ఉంటాయి. ఒకటి భర్తను ప్రేమిస్తుంటుంది, ఒకటి బిడ్డల్ని ప్రేమిస్తుంటుంది. ఏం జరిగినా తల్లి ప్రేమే డామినేట్ చేస్తుంది. కానీ స్వేచ్ఛ విషయాల్లో లవర్ ప్రేమ డామినేట్ చేసింది, లోపల ఉన్న తల్లిని చంపేసింది. పూర్ణ మీద ఉన్న ప్రేమ తనలో ఉన్న తల్లిని చంపేసింది. ఇప్పుడు పూర్ణకి ఏముంది? రాసిన లెటర్లో స్వేచ్ఛ పేరు అసలు స్వేచ్ఛ చేసేందుకు బాధ కూడా లేదు ఆయనకు. పైగా నా భార్య బిడ్డల్ని పోలీసులు తీసుకెళ్లేసరికి నాకు బాధ అవుతుంది అంట. నీ భార్య బిడ్డల మీద అంత ప్రేమ ఉన్నవాడివి అసలు స్వేచ్ఛ దగ్గరికి ఎందుకు పోయినావు? 5 లక్షలు పెట్టినా అని చెప్తాడు. ఎవడు పెట్టమన్నాడు? ఎవరికి పెట్టినావు? నీ బిడ్డనా? నీ బిడ్డకు నీ కొడుకో పెట్టుకో. ఎవడో కన్నా బిడ్డకు ఎవడు పెట్టమన్నాడు నిన్ను 5 లక్షల రూపాయలు? స్కూల్ ఫీజు ఎవడు? అనాథలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు పెట్టుకో. ఏం దానం చేసినావా? ఇవన్నీ ఎవరికి పెట్టమన్నారు? ఎందుకో వేరే మంది చాలా మంది అవసరాలు ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వరు. కేవలం నీ అవసరానికి ఒక మనిషిని ఫ్లడ్ చేయడం కోసం పెట్టి లెక్కలు ఎందుకు చెప్తున్నట్టు? అసలు ఎవరికి పెట్టమన్నారు? ఎందుకు పెట్టినావు ఆ పిల్లకు? నీకేం హక్కు ఉందని పెట్టినావు? అసలు నువ్వు బిడ్డలాగా చూసుకున్నారు అంటున్నారు స్వప్న. నీ బిడ్డకి రేపు ఎగ్జామ్ ఉందంటే చికెన్ బిర్యానీ వండమని అంటాడా మీ ఆయన? ఇప్పుడు కన్న బిడ్డ ఉంటే తెల్లారితే ఎగ్జామ్ ఉంది డాడీ అంటుంటే నాకు ఇప్పుడు చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుంది. అయినా తల్లి స్వేచ్ఛకే సోయలేదు. ఇంకా పూర్ణ గురించి ఎందుకు ఏం మాట్లాడుతున్నావు? తెల్లారితే బిడ్డకి ఎగ్జామ్ ఉంది, నీకు చికెన్ బిర్యానీ కావాలంటే నేను వండి పెడతాను. ఎందుకంటే ప్రేమించింది స్వేచ్ఛ కదా. ఇక్కడ తల్లులు బిడ్డల కోసం త్యాగాలు చేస్తారు, తల్లులు బిడ్డల కోసం ఓర్చుకుంటారు. ఇక్కడ సీన్ అంతా రివర్స్. బిడ్డ తల్లి కోసం ఓర్చుకుంది. పోనీలే మా అమ్మ హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అని వంటలు వండి పెట్టింది. పోనీలే మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది అని పూరి అని పిలిచింది. పోనీలే మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది అని నన్ను మిస్బిహేవ్ చేస్తున్నాడు అమ్మ అంటే కూడా ఆ తండ్రిలాగా అనుకుంటే పోనీలే ఇంకా చెప్తే ఆయన ఇష్టపడుతుంది కదా, హట్ అవుతుందేమో. ఇట్లా ఆమె ఎంత క్షోభ అనుభవించింది, ఇంత చిన్న వయసులో ఎంత డ్రామా గురైంది. జీవితంలో ఆమె మగవాళ్ళని నమ్ముతుందా? ఇక ఆమె జీవితంలో ఎవరైనా పెళ్లి చేసుకోబోతుందా? మగవాడంతనే వాడొక బేస్ట్గాడు అనే ముద్ర పడలేదా? ఇన్ని జరుగుతుంటే స్వేచ్ఛ. ఇప్పుడు ఇంతమంది తల్లులో ఉన్నాము, అసలు ఒక వయసులో భర్త దగ్గరకు వస్తేనే పిల్ల పడుకోలేదు, పిల్లగాడు పడుకోలేదు, దూరం ఉండండి అనే కల్చరు. 13 ఏళ్ళ పిల్లు ఉంటే సింగిల్ బెడ్రూమ్లో, మా బెడ్రూమ్ నువ్వు పోయి హాల్లో పడుకో అంటే పూర్ణకు సిగ్గు లేదు, ఉండదు. తల్లి బిడ్డ కాదు, స్వేచ్ఛ ఏమనాలి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆడపిల్ల ఎదిగింది, పెద్దదైంది, నువ్వు బెడ్రూమ్లో పడుకుంటా, అమ్మాయిని హాల్లో పడుకుంటా. నాకు నా బిడ్డే ప్రియారిటీ, నిన్ను ప్రేమించినా కావచ్చు, నువ్వు ఎప్పుడు సెకండ్ హ్యాండ్ ఎందుకు చెప్పలేదు? పూర్ణ అనే వ్యక్తి పరిచయం అయ్యే వారం ముందు దాకా నాకు నా బిడ్డ అంటే పంచప్రాణాలు, నువ్వు లేకుంటే నేను చచ్చిపోతా అని చెప్పిన స్వేచ్ఛ పూర్ణ రాగానే వంట వండిస్తే వండమ్మా ప్లీజ్ ఆయనకి ఇష్టం, ఆ బెడ్రూమ్ నుంచి వెయ్యి నువ్వు హాల్లో పడుకుంటా నవ్వుకుంటూ ఊరుకోవడము. చివరికి బిడ్డకు తమిళనాడు, కేరళ ఇష్టం అంటే బిడ్డ అంటే ప్రాణం కదా, తీసుకుపోవాలి. తీసుకుపోకపోగా అరుణాచలం తమిళనాడు కాదమ్మా అని అబద్ధాలు చెప్పేందుకు టూర్ చేసింది. ఎక్కడుంది బిడ్డ మీద ప్రేమ? ప్రేమించి మోసపోయింది, పాపం తప్పులే. ప్రేమించి మోసపోవడం గురించి కాదు, బిడ్డను కూడా నిర్లక్ష్యం చేసి అంత కళ్ళెందుకు మూసుకుపోయే ఏజా? 14 ఏళ్ళ, 16 ఏళ్ళ, 35 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసింది 40 ఏళ్ళు. ఇంకా 5-6 ఏళ్ళు అయితే స్త్రీ సహజంగా వచ్చే అన్ని రకాల సైకలాజికల్గా, ఫిజికల్గా కూడా చేంజెస్ వచ్చి ఏజ్ దగ్గర పడే వయసు. 40 ఏళ్ళకి ఏం చేసింది ఆమె? ఇంకా 4-5 ఏళ్ళకి ఆ అమ్మాయికి ఇప్పుడు తల్లి అవసరం. మొన్న పెద్ద మనిషి అయిన అమ్మాయి ఎన్ని అవసరాలు ఉంటాయి? తండ్రిని మాట్లాడుతున్నారు, శంకర్ గారి గురించి మాట్లాడుతున్నారు. శంకర్ పెంపకాన్ని ప్రశ్నించే హక్కు సోకాళ్ళు ఎవరికి లేదు. ఎందుకో చెప్తా. శంకర్ అన్న ఫామ్ హౌస్లో పుట్టి తిరగలేదు, ఆయన సుఖాల కోసం తిరగలేదు. ఆయన సమాజంలో మార్పు కోసం, ప్రజల కోసం 2 భార్యాభర్తలు ఉద్యమాలకు పోయారు. ఉద్యమాలకు పోతే ఎవడు కనమన్నాడు? గద్దరన్న కూతురు వెన్నెలకి ఎప్పుడు అల్లేదే మా నాన్న నాకు ప్రేమ పంచలేదు అని. వరవర్రావు సార్ కూతురు ఎప్పుడు కూడా మా నాన్న నాకు ప్రేమ పంచలే అల్లేదే. స్వేచ్ఛ నువ్వు ఎందుకు చదువుకున్నావు? ఇప్పుడు నువ్వు బతుకుంటే నేను 100 క్వశ్చన్స్ వేయాలని ఉన్నది. నువ్వు చాలా మందితో అన్నావు మా అమ్మ నాన్న ప్రేమ నాకు దక్కలేదు అని. ఎందుకు దక్కాలమ్మా? వాడు సమాజం కోసం వేరు. నీలా ప్రశ్నించే కూతురు చాలా మంది ఉద్యమకారులు పుట్టలేదు, వాళ్ళు అందుకే హాయిగా ఉన్నారు. ఇవాళ సమాజం కోసం పోయి ఉద్యమాలు చేసి అంత కష్టపడి వాళ్ళు అంత సమాజానికి కాంట్రిబ్యూట్ చేసి బయటకు వస్తే మీ అమ్మాయికి మీరు ప్రేమ పంచలేదట కానీ కొంతమంది మైకులు పెడుతుంటే శంకరన్నానికి ఏం దౌర్భాగ్యం వచ్చింది అనిపించింది. అంత పెద్ద ఉద్యమకారుడు నా బిడ్డకు నేను ఎందుకు ప్రేమ పంచలేకపోయినా, నాకు సమాజం ఎక్కువ అనుకున్న కుటుంబం కన్నా అని చెప్పే దౌర్భాగ్య స్థితికి ఒక కూతురు తీసుకుపోయింది. తండ్రి స్ఫూర్తి, ఉద్యమాలు, లెగసీని పిల్లలు తీసుకుపోకుండా పర్లేదు, కంటిన్యూ చేయకుండా పర్వాలేదు, దాన్ని తగ్గించద్దు. ఇవాళ ఆయన ఉద్యమ స్ఫూర్తి,
ఆయన ఆర్థికంగా లగ్జరీ కోరుకోలేదు, డబ్బులు కోరుకోలేదు, విలువలకు నైతికతకు కట్టుబడ్డారు, సమాజ పురోగతికి కట్టుబడి ఉన్నారు. అందుకే ఉద్యమాలు చేసి కటిక పేదరికంలోనే ఉన్నారు. కానీ ఒక జనరేషన్ గ్యాప్లోనే వాళ్ళ బిడ్డ నాకు సోకాల్డ్ ప్రేమ కావాలి, నాకు లగ్జరీ లైఫ్ కావాలి, నాకు 6-7 కార్లు కావాలి, నాకు ఒక విల్లా కావాలి, కంప్లీట్ చేంజ్ వాళ్ళ బిడ్డలు వచ్చిన. నా తల్లిదండ్రులు నాకు ప్రేమ పంచలేదు. ఇప్పుడు ఆడియన్స్ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాయి. ఈ వీడియోలు చూసే వాళ్ళలో ఒక 30-40 ఏళ్ల క్రితం వరకు ఈ తల్లిదండ్రులు ప్రేమ పంచలే అనే మాట ఉందా? తండ్రులతో మాట్లాడాలంటే భయం వేయదు. ఫస్ట్ వస్తే పుస్తకాల్లో మార్కులు చేసి బరిగా తీసుకుని కొడతారు. ఇక తల్లులు వాళ్ళు కూలికి పోతే వెంట కూలికి పోవాలి కొడుకులు బిడ్డలు, లేదంటే ఇంటికి వచ్చేసరికి వంట వండి చిన్నపిల్లలైనా వాకిలు ఉంటే ఊడ్చల్లి ముగ్గులు పెట్టి మొత్తం చేసి పెట్టాలి. తల్లి వచ్చేసరికి వాళ్ళు ఎవరు మా తల్లిదండ్రులకు ప్రేమ పంచలేదు అనలేదు. ఇప్పుడు బాగా సోకాళ్ళు ఒకటి, ఆ మారుతరావు బిడ్డ అమృత అప్పటి నుంచి తల్లిదండ్రులే పిల్లల కోసం కష్టపడుతున్నాం, మాకు ప్రేమ పంచలేదు, మేము బయట ప్రేమను చూసుకున్నాం. ఇది ఒక బాగా సోకాళ్ళు ఫ్యాషన్ అయింది. ఇంకొకసారి తల్లిదండ్రులు ప్రేమ పంచలేదు, బయట తల్లిదండ్రులు ప్రేమ దొరకకుండా అనాథ పిల్లలకు ప్రేమ పంచండి, వృద్ధాశ్రమాలలో ప్రేమలు పంచండి పోయి. సరే సోకాళ్ళు స్వేచ్ఛకు తల్లిదండ్రుల నుంచి ప్రేమ రాలేదు కదా, అంతకన్నా సముద్రం అంత ప్రేమ ఇచ్చి ఒక కూతురు వచ్చింది కదా, కూతురు అంత ప్రేమ పంచుతుంటే మళ్ళీ పూర్ణ ప్రేమ ఎందుకు కావాల్సి వచ్చింది? అంటే మీకు తల్లిదండ్రుల ప్రేమ కూతురు ప్రేమ కాదు, ఒక ఆపోజిట్ జెండర్ ప్రేమ మాత్రమే కావాలి. ఆ ప్రేమ కోసం నా తల్లిదండ్రుల ప్రేమ పంచలేదని చెప్పుకుంటాను. ముమ్మాటికి ఇది తప్పే, స్వేచ్ఛ చేసింది. ఎందుకంటే తను ఏమన్నా చేయని, కానీ ఉద్యమాలలో ఉండి సమాజం కోసం శ్రమించిన ఒక తండ్రిని తల్లిని నాకు ప్రేమ పంచలేదు వాళ్ళు, కనుక నేను ఇవన్నీ చేయడానికి వాళ్ళ ప్రేమరాహిత్యమని చెప్పడం చాలా తప్పు. ఎంతోమంది ఉద్యమకారులు పిల్లల్ని కంటే వాళ్ళ ఆ ఉద్యమ స్ఫూర్తిని, ఆ చైతన్యాన్ని నింపుకొని సమాజ అభివృద్ధిలోకి కృషి చేస్తున్నారు. అందరు కూతురు ఇట్లనే ఉండుంటే, లేకుంటే చాలా మంది ఉద్యమంలోకి పోతే పిల్లలు కనకపోనింటారు, ఎవరు కనమంటున్నారు అంటున్నారు. తెలంగాణ అంతా పోరాటాలతో నిండిన గడ్డ. కేవలం అడవిల్లోకి పోయో మరొక ఉద్యమమే కాదు, ప్రతిరోజు ఒక పోరాటమే. అట్లయితే ఎవరు పెళ్లి చేసుకోదు, పిల్లల్ని కనద్దు, ఎప్పుడు చేస్తామో తెలియదు కనుక. అట్లా ఉద్యమ స్ఫూర్తి ఉన్న వారసులు ఉన్నారు కనుక ఇంకా చైతన్యం కంటిన్యూ అవుతుంది, ప్రవాహంలాగా ఫ్లో అవుతున్నది. పిల్లల్ని కనొద్దు అసలు బార్డర్ మీద పోయేటాళ్ళు ఎప్పుడు చనిపోతారో తెలియదు, అట్లని పెళ్లి చేసుకోదు, పిల్లల్ని కనొద్దు అంటున్నారా? రేపు ఇదే కల్చర్ వస్తే మా డాడీ ఎప్పుడు బార్డర్ మీదే ఉండేవాడు, నాకు ప్రేమ పంచలేదని రేపు ఇంకో కూతురు తగులుతుంది. ఇట్లనే ఎవరి కోసం పనిచేస్తున్నారే సోకాళ్ళు యుఎస్లకు, యూకేలకు, లేకుంటే ఊరికి సిటీలోకి వచ్చి పిల్లల్ని అమ్మమ్మల దగ్గర తాతయ్యల దగ్గర ఉంచుతున్నారు ఎంతమంది లేరు? ఇప్పుడు ఇవన్నీ కాదు, రేపు స్వేచ్ఛ బతుకుంటుంటే వాళ్ళ అమ్మాయి ఉండి మా అమ్మ ఎప్పుడు తెలంగాణ ఉద్యమం అని, కెరీర్ అని, ఛానల్స్ అని, జర్నలిజం అని బయట తిరిగేది, నాకు పెద్ద ప్రేమను పంచలేదు అని వాళ్ళ బిడ్డలుంటే తట్టుకునేదా? ప్రేమ అంటే ఏంటిది అసలు? బాధ్యత కదా. ఒక ఉద్యమకారుడి కూతురుగా ఎంత బాధ్యతను ఆమె నెత్తినెత్తుకొని, ఎంత మెచ్యూర్డ్గా, ఎంత బ్యాలెన్స్డ్గా, స్ఫూర్తిదాయకంగా బతకాలి. ప్రేమను వెతుక్కోవడం ఏంటి? అసలు ప్రేమ అంటే ఏంటిది? ఒక బలహీనత, మానసిక బలహీనత. మనతో మనం ఆనందంగా ఉండలేక, మనలో మనం హ్యాపీనెస్ని వెతుక్కోలేక, సెల్ఫ్ లవ్ లేక, ఎప్పుడు పరాన్న జీవుల్లాగా పక్కోళ్ళు ఎవరో మనకు ప్రేమ ఇవ్వాలి, పక్కోళ్ళు ఎవరో ప్యాంపరింగ్ చేయాలి అనే ఒక మానసిక బలహీనత పేరే ప్రేమ. దానికి పెద్ద పెద్ద అర్థాలు వద్దు. విశ్వజనీయ ప్రేమ వేరు. మళ్ళీ ఏ వివేకానందరో, మదర్ తెరీసానో ఈ వీళ్ళు పంచిన ప్రేమ వేరు. అది ఒక వ్యక్తికి పరిమితమయ్యేది కాదు. ఒక లవర్ రాగానే బిడ్డని ఏమంటున్నా పట్టించుకున్నంత కళ్ళు మూసుకుపోయేది ప్రేమ కాదు అసలు. కనుక ఈ తల్లిని తండ్రిని అనకండి. శంకరన్న లాంటి ఉద్యమకారుడు ఇవాళ మీ బిడ్డకు ప్రేమ పంచలేదట అనే ఒక క్వశ్చన్ చాలు, ఇది ఒక్కటి చాలు ఇంకా ఆయన జీవితానికి. ఎందుకురా ఆయన ఈ మాటలు పడాల్సి వస్తున్నాడానికి. 5 ఏళ్ల నుంచి పూర్ణం చూడలేదట అంటే వాళ్ళు ఏం బాధలు ఎదుర్కొన్నారో మీకేం తెలుసు? బిడ్డ 2 పెళ్ళిళ్ళు చేసుకుంది, 3వసారి కూడా వాడి పేరు చెప్పగానే వద్దమ్మా తను మంచాడు కదా ఎంక్వైరీ చేస్తా, లేదు నేను అయినా ఉంటా అన్న తర్వాత నీ మొహం చూపించకనొచ్చు, నేను మాట్లాడనొచ్చు, నా మాట వింటలేదని పోలేదేమో అంటే బాధ్యత లేనట్ట. ఇప్పుడు పోనీ బాధ్యత లేదు, స్వేచ్ఛ బిడ్డని ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ రోజు పిక్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నారా? ఈ బాధ్యత లేదన్న తండ్రే కదా స్వేచ్ఛ బిడ్డని తీసుకొస్తుంది. ఈ పూర్ణచంద్ర ఏం కారు పెట్టి పిక్ అండ్ డ్రాప్ చేస్తలేడు కదా, వాళ్ళ అమ్మా నాన్న మీద నమ్మకం ఉండే కదా వాళ్ళ ఆత్మహత్య చేసుకోగలిగింది. ఇంతకన్నా ఒక తల్లి తండ్రి ఆ వృద్ధ వయసులో ఇంకేం చేస్తారు? వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే తెలుస్తలేదు. ఈమె లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్, జనరేషన్ గ్యాప్, ఈ ఆలోచన విధానం, వాళ్ళ నీతి, వాళ్ళు దేనికి స్టిక్ ఆన్ అయి ఉన్నారు, ఇవన్నీ కనిపిస్తలేవా? ఇన్ని కల్పించిన తర్వాత దయచేసి ఆమె చేసింది తప్పు కాదు, మేము మసిపూసి మరణించినంత మాత్రాన అందరూ మంచి వాళ్ళు అయిపోరు. వీరప్పనుకు వాళ్ళ భార్య చాలా మంచిది, సమాజంలో చెడ్డాడు. బిల్లాడనుకు వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ వాళ్ళ మంచాలు అయ్యి ఉంటుంది. కానీ ఒకరికి మంచి అయితే, ఒక వర్గాల్లో మంచి అయితే మిగతా వాళ్ళ ఇంట్లో మంచి అయ్యవచ్చు అనే ఒక సోకాల్డ్ జడ్జిమెంట్ ఇవ్వకండి. మనకు కనిపించేది వేరు, వాళ్ళకి కనిపించేది వేరు. తల్లిగా యోధురాలు అయ్యి ఉండాలి. తల్లి అంటేనే పోరాటం, తల్లి అంటేనే యుద్ధం. కోడి కూడా పిల్లల్ని పొదుపుకుంటుంది. తల్లి తన భర్తన పిల్లలకి ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ పిల్లల్ని కాపాడుకోవాలని చూస్తుంది. అట్లాంటిది ఎవడో నినగాక మొన్న వచ్చిన కోసం బిడ్డను కాదనుకొని చచ్చిపోయింది. ఎందుకు క్షమించాలి? సమాజం క్షమించదు స్వేచ్ఛ. నువ్వు ప్రేమ అనే మాయలు పడిపోయిన 40 ఏళ్ల వయసులోన టీనేజ్ అంటే నీ బిడ్డ టీనేజ్లో ఎంత మెచ్యూర్డ్ ఉంది. ఆమె తల్లి కూర్చుంది నీకు. మా అమ్మ ఆనందంగా ఉన్నాను, ఆమె తల్లి అయితే నువ్వు కూతురులాగా ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేసినావు. 13 ఏళ్ల కూతురు చేసినట్టుగా నువ్వు చేసినవి. ఇక్కడ ఇంత ఆలోచన లేకుంటే ఎట్లా? పూర్ణ లాంటి వ్యక్తి వస్తే, పూర్ణ లాంటి వ్యక్తి కోసం
నేను ఎవరిని కోల్పోతున్నాను ఆలోచించుకోవా నువ్వు. ఎంతమంది చెప్పినా పెళ్లి చేయని పెట్టుకో, నీకు నిజ స్వరూపం తెలిసింది కదా, తను పెళ్లి చేసుకోవడం తెలిసిపోయింది కదా. ఏమనాలి, పోరా కుక్క, నువ్వెవరివి, వచ్చినావు పోయినావు అనుకుంటా, గతాన్ని మర్చిపోతున్నా, బిడ్డ కోసం బతుకుతారా అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయినావు? తన కోసమా? అసలు నీ బిడ్డను తాకుతున్నాడని నీ బిడ్డ చెప్పగానే నువ్వు పిచ్చి వేషాలు వేస్తే నా గడప దొక్కనుంటివి. లేదు, నీ పూర్ణ మీద కళ్ళు మూసుకుపోయిన ప్రేమ ఉంది. నా బిడ్డన్నప్పుడు ఇంటికి రాకు ఒక మాట ఎందుకు చెప్పలేదు? ఆమె స్కూల్కి పోయిన తర్వాత పిలిపించుకొని ఉంటివమ్మ నువ్వు ఒక భార్య నుంచి భర్తను దూరం చేద్దాం అనుకున్నావు, ఓకే. పిల్లల నుంచి తల్లిని ఎట్లా దూరం చేద్దాం అనుకున్నావు? ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇంటికి పిలిపించుకొని అమ్మని ఎట్లా పిలిపించుకున్నావు? పూర్ణ భార్య స్వప్నకు వాళ్ళ అమ్మకు దగ్గర అవుతారు కానీ నీకు గారు కదా. ఇక్కడ ఆడదానికి ఆడదే శత్రువు. అదే ఇప్పుడు ఒక తోట ఆడదానికి పెళ్ళై పిల్లలున్న ఆమె భర్తను వాడు ప్రపోజ్ చేసినా నువ్వు ఎట్లా లాక్కోగలిగినావు? ఈ ఆడియన్స్లో చాలామంది ఒకటి వెనకబడతారు. ఎప్పటి వరకు మనం స్మూత్గా చెప్పినంత వరకు వెనకబడతారు. నువ్వు మెచ్యూర్డ్ కదా, నువ్వు జీవితంలో చాలా చూసినావు కదా, పోరాట స్ఫూర్తి ఉంది కదా నీకు. వాడు ప్రపోజ్ చేయంగానే అవునా నేనంటే నీకు చాలా ఇష్టమా పూర్ణ, సరే నాకు డైవర్స్ అయింది, నేను సింగిల్గానే ఉన్నా, ఒకసారి మీ ఇంటికి వెళ్దాంపా అని చెప్పి వాళ్ళ భార్యకు వాళ్ళ పుట్టింటాళ్ళందరికీ ఫోన్ చేసి మీ ఆయన నా వెనక పడుతున్నారు, మీ ఇద్దరికి ఇట్లా ప్రాబ్లం ఉందంటే మరి నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, మీ ఇద్దరు కలిసి విడాకులు తీసుకున్నాక నా దగ్గరకు వస్తే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి తెల్లారిని ముఖం కూడా చూడకపోయేవాడు. మొగాడు ఎప్పుడు వెనక పడతాడంటే ఏ అమ్మాయి వద్దంటుంది కానీ ఎక్కడో పడే అవకాశం ఉందనే ఛాన్స్ ఇచ్చినప్పుడు వెనకబడతారు. ఎక్కడో 1% వద్దంటే యాసిడ్ పోసి అత్యాచారాలు చేస్తారు కానీ 99.9% చెప్పు తీసుకుంది అన్నట్టు చెప్పి వాళ్ళ ఇంటి దాకా ఇన్ఫర్మేషన్ తీసుకోకపోతే ఆ మగవాడు నువ్వు పోతావన్నా భయపడతాడు. ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నువ్వు చేసిన ఛానల్లో మేనేజ్మెంట్కి చెప్పనుంటివి, చాలామంది పొలిటీషియన్స్ తెలుసు, వాళ్ళకి కంప్లైంట్ చేయనుంటివి, ఎట్లా వెనకబడేవాడు? సో నువ్వు స్ట్రాంగ్ వద్దని లేదు. వాడు 3 ఏళ్ళు వెనకబడ్డాడంటే నువ్వు వెనకబడితే పడతావనే నమ్మకం ఉంటేనే పడ్డాడు వాడు. పెళ్ళైన భర్త వెనకబడితే చెప్పు అందుకుని అన్నాలమ్మా, చెప్పు తీసుకుని అన్నాలి. ఈ మధ్య డిప్లొమసీ స్టార్ట్ అయింది. చెప్పకుండా నో చెప్పడం ఏంటి? నేను నువ్వు అన్నాను కదా, ఏన్నో చెప్పు తెగేదాకా కూడా తెగడమ్మా వచ్చేది. అదే ఛానల్లో పిలిపించి 10 మంది ముందు నరికితే చెప్పు తీసుకుని కొట్టి నాకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు నా వెనకబడుతున్నాడు అంటే వెనకబడేవాడు పూర్ణ. వాడు చెప్తున్న మగవాడు చిత్తగార్తె కుక్కలాగా వెనకబడతాడు. ఎవరికి ఇప్పుడు నష్టం ఏడుతుంది? పూర్ణ బాగానే ఉన్నాడు, నువ్వు చనిపోయినావు. ఇప్పుడు వాళ్ళ భార్య వాళ్ళు ఒకటైరా, నా భార్య చెడ్డది, నా భార్యతో అసలు నాకు ఏ మాత్రం హ్యాపీనెస్ లేదని నీ వెనకబడ్డాడు. ఇవాళ నా భార్యని నా పిల్లల్ని ఇబ్బంది పెట్టిండా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు, వాళ్ళ భార్య వచ్చి నమ్మ కూడా అమాయకుడు అని చెప్పారు. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? నువ్వు చచ్చిపోయినావు, నీ బిడ్డ అనాథైంది. కనుక నష్టం ఎవరికి? ఆడదానికి అయినప్పుడు జాగ్రత్త ఎవరు పడాలి? నష్టపోయేటాలు జాగ్రత్త పడాలి కదా. నష్టపోని పూర్ణచంద్ర ఎందుకు జాగ్రత్త పడతాడు? నష్టపోయే స్వేచ్ఛను వాళ్ళ అమ్మాయి జాగ్రత్త పడాలి, నువ్వు జాగ్రత్త పడలేదు, ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది. దయచేసి ఇటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నీ కూడా విషాదాంతాలే. అయితే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ ఈమె చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా పూర్ణ భార్య వేసుకునేది. అప్పుడు ఒకసారి స్టోరీ ఏమయ్యేది ఊహించుకోండి. పూర్ణ భార్య చావుకు సోకాల్ జర్నలిస్ట్ కారణం అంట, వాళ్ళ భర్తతో లివింగ్ రిలేషన్లో ఉందని. ఇప్పుడు స్వేచ్ఛ అప్పుడు విలన్ అయ్యేది. వీళ్ళిద్దరు కాకుండా ఆత్మహత్యలో ఎక్కడో చోట విషాదాంతమే జరిగేది. చాలా దరిద్రమైన రోజులు వచ్చేవి అప్పుడు. కనుక ఇన్ని న్యూస్లు చూస్తున్నా కూడా ఇంకా ఈ అక్రమ సంబంధాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వీటి జోలికి పోకుండా ఉంటే బెటర్. అండ్ ఫైనల్గా దయచేసి రిక్వెస్ట్, ఈ రాజకీయ నాయకులు పార్టీల మీద నమ్మకం పోయింది, అవి పుచ్చుపట్టిపోయినాయి ఆల్మోస్ట్. ఆయన రేపు మొత్తం మరకలన్నీ డబ్బు నోట్ల కట్టతో ఏ మరకైనా తుడిచేసుకుని క్లీన్గా బయటికి రావచ్చు. కానీ సమాజం ఒకటి ఉంది, ఒకప్పుడు వెలివేయడం అనేది ఉండే ఊర్లోంచి. ఇట్లాంటి వాళ్ళని వెలివేయండి ప్రజలందరూ. రేపు మళ్ళీ వీళ్ళు రాజకీయాల్లోకి వస్తారు. మన అదృష్టం బాగుంది, లేకుంటే ఇదేం బయటపడకుంటే ఆయన ఒకరోజు ఎమ్మెల్యే అయ్యేటోడు, ఈమెను ఒకరోజు నామినేటెడ్ పోస్ట్లో కూర్చోబెడతాను కూడా బయట మాట్లాడిన సందర్భాలు ఉన్నట్టు నాకు చాలామంది మిత్రులు చెప్పారు. కనుక వీళ్ళందరూ సోకాల్డ్ పొలిటీషియన్స్ అవుదురు. ఇప్పుడు ఇట్లాంటి చాలామంది ఉన్నారు మనకు తెలియకుండానే పొలిటీషియన్స్ ముసుగులో, చాలా దరిద్రులు, అమ్మాయిల పిచ్చోళ్ళు, ఇంకా నాకు మంచి మాటలు అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్న వాళ్ళు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న వాళ్ళను సమాజం వెలివేయండి. రాజకీయాల్లోకి రావాలంటే వాళ్ళు భయపడాలి. పార్టీలు డబ్బులు ఇస్తే టికెట్లు ఇస్తారు కావచ్చు, డిపాజిట్లు రాకుండా చెప్పుతో కొట్టాల్సిన బాధ్యత ప్రజలది.